హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై ఎస్పీ2. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే స్కై ఎస్పీ2 అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇండియన్ సొసైటీలో ముఖ్యమైన క్వశ్చన్స్లో ఈరోజు ఫస్ట్ వన్ చూడండి. ఈ క్రింది వాటిలో ఏ వర్గాన్ని కేంద్రం వెనుకబడిన తరగతులు ఓబీసీ జాబితాలో చేర్చడాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ వర్గాన్ని కేంద్రం వెనుకబడిన తరగతులు అంటే ఓబీసీ జాబితాలో చేర్చడాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది? ఆప్షన్ 1 ముస్లింలు, ఆప్షన్ 2 ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులు, ఆప్షన్ 3 ట్రాన్స్జెండర్లు, ఆప్షన్ 4 వచ్చేసి జాట్లు. దీనికి ఆన్సర్ వచ్చేసి 4th వన్ జాట్లు. కేంద్రం వెనుకబడిన తరగతుల జాబితాలో జాట్లను చేర్చడాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. చూడండి, జాట్ వర్గానికి వెనుకబడిన తరగతి హోదా కల్పిస్తూ అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పించే ఓబీసీ కేటగిరీలో ఈ జాట్లను ఉద్యోగ రిజర్వేషన్లో కల్పించే ఓబీసీ కేటగిరీలలో జాట్లను చేర్చడాన్ని చేర్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఓబీసీ కేంద్ర జాబితాలో జాట్ల అమలు పరచడానికి సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. చూడండి, ఓబీసీ కేటగిరీలో జాట్లను చేర్చడాన్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. వెనుకబాటుతనాన్ని నిర్ణయించడానికి ఓబీసీ అంటే వెనుకబాటుతనాన్ని నిర్ణయించడానికి కులం అనేది ఒక అంశమే, కానీ అది వెనుకబాటును నిర్ణయించేది కాదు. చూడండి, కులం అనేది వెనుకబాటును నిర్ణయించడానికి కులం అనేది ఒక అంశమే, కానీ అది మాత్రమే వెనుకబాటును నిర్ణయించదు. విద్య, ఆర్థిక, సామాజిక వెనుకబాటు ఉండాలి. అవి ఉంటేనే ఓబీసీ జాబితాలో చేర్చడానికి వీలవుతుంది. ఈ జాట్లు అనేవారు గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఢిల్లీలలో జాట్లు బలమైన ఉనికిని కలిగి ఉన్నారు. చూడండి, జాట్లు ఎక్కడెక్కడ కలిగి ఉన్నారంటే మళ్ళీ ఒకసారి చూడండి. గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఢిల్లీలలో ఈ జాట్లు బలమైన ఉనికిని కలిగి ఉన్నారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వాతంత్ర్యానికి పూర్వం తెలంగాణలో గిరిజనుల ఉద్యమం ఈ క్రింది వానిలో వేటి కొరకు జరిగింది? చూడండి, స్వాతంత్ర్యానికి పూర్వం తెలంగాణలో గిరిజన ఉద్యమం ఈ క్రింది వానిలో వేటి కొరకు జరిగింది? ఏ సరైన వేతనాలు, బి జమీన్, సి ఉద్యోగము, డి జల్, ఈ గృహ వసతి, ఎఫ్ జంగల్. ఈ ఆప్షన్లు ఇచ్చినాడు. ఇందులో వేటి కొరకు ఈ తెలంగాణలో గిరిజన ఉద్యమం జరిగింది అని అంటాడు. దీనికి ఆన్సర్ చూడండి, సెకండ్ వన్ బిడిఎఫ్ అంటే జమీన్, జల్, జంగల్ కోసం తెలంగాణలో గిరిజన ఉద్యమం జరగడం జరిగింది. చూడండి, జల్ జమీన్ జంగల్ అనేది కొమరం భీం గారు ఈ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. కొమరం భీం గారు జల్ జమీన్ జంగిల్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. జల్ అంటే నీరు, జమీన్ అంటే భూమి. చూడండి, జల్ అంటే నీరు, జమీన్ అంటే భూమి, జంగల్ అంటే అడవి. ఈ మూడిటి కోసం తెలంగాణలో గిరిజనుల ఉద్యమం సాగింది. నిజాంలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని సాగించినది కొమరం భీం గారు. చూడండి, నిజాములకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని సాగించింది కొమరం భీం గారు గోండు జాతికి చెందినవారు. ఆదివాసీలకు అటవీ సంపదపై పూర్తి హక్కులు కల్పించాలని నిజాంలకు వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని సాగించడం జరిగింది. జమీన్, జల్, జంగిల్. దీనికి ఆన్సర్ వచ్చేసి బిడిఎఫ్. స్వాతంత్ర్యానికి పూర్వం తెలంగాణలో గిరిజనుల ఉద్యమం వచ్చేసి జమీన్, జల్, జంగిల్ కోసం జరగడం జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గిరిజనుల విశిష్ట సాంస్కృతిక గుర్తింపు మరియు ఇతర వ్యవస్థల పరిరక్షణ కొరకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలకై చేపట్టిన ఆందోళన. చూడండి, గిరిజనుల విశిష్ట సాంస్కృతిక గుర్తింపు మరియు ఇతర వ్యవస్థల పరిరక్షణ కొరకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలకై చేపట్టిన ఆందోళన. ఆప్షన్ 1 ముండా ఓరాన్ సర్దార్ ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం. ఆప్షన్ 3 ఛోటా నాగపూర్ ఆందోళన. ఆప్షన్ 4 వచ్చేసి గోండ్వానా ఉద్యమం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1 ముండా ఓరాన్ సర్దార్ ఉద్యమం. చూడండి, గిరిజనుల విశిష్ట సాంస్కృతిక గుర్తింపు మరియు ఇతర వ్యవస్థల పరిరక్షణ కొరకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలకై చేపట్టిన ఆందోళన చేసి ఆప్షన్ 1 ముండా ఓరాన్ సర్దార్ ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1961 జనాభా లెక్కలు కుల ప్రాతిపదికన చేపట్టాలని తెలిపినది. ఆప్షన్ 1 కాకా సాహెబ్ కాలేల్కర్ కమిషన్. ఆప్షన్ 2 మండల్ కమిషన్. ఆప్షన్ 3 నాగన్న గౌడ్ కమిటీ. ఆప్షన్ 4 వచ్చేసి రాజేంద్రనాథ్ కమిటీ. దీనికి ఆన్సర్ చూడండి, ఫస్ట్ 1 కాకా సాహెబ్ కాలేల్కర్ కమిషన్. 1961 జనాభా లెక్కలు కుల ప్రాతిపదికన చేపట్టాలని తెలిపినది వచ్చేసి కాకా సాహెబ్ కాలేల్కర్ కమిషన్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1953. చూడండి, 1953లో ఈ కాకా కాలేల్కర్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. 1953 జనవరి 29న ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 29న ఈ కాకా సాహెబ్ కాలేల్కర్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిని జతపరచుము. లిస్ట్ 1, లిస్ట్ 2 ఇవ్వడం జరిగింది. లిస్ట్ 1లో ప్రకరణలు, లిస్ట్ 2లో దాని వివరణలు ఇవ్వడం జరిగింది. లిస్ట్ 1లో ఏమి ఇచ్చాడో చూడండి. ఏ ప్రకరణ 330, బి ప్రకరణ 17, ప్రకరణ 23, డి ప్రకరణ 24 ఇవ్వడం జరిగింది. లిస్ట్ 2లో 1లో అంటరానితనం నిర్మూలనము, 2లో వ్యభిచార నిషేధము, 3లో బాల కార్మిక నిషేధము, 4లో వచ్చేసి చట్టసభలలో షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల ప్రాతినిధ్యం కొరకు రిజర్వేషన్లు అని ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రకరణ 330 ఏం చెప్తుందంటే ప్రకరణ 330 వచ్చేసి దానికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ 1 చట్టసభలలో షెడ్యూల్ కులాలు మరియు తెగల ప్రాతినిధ్యం కొరకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్తుంది. ప్రకరణ 330 ఏం చెప్తుందంటే చట్టసభలలో షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల ప్రాతినిధ్యం కొరకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రకరణ 17 చూడండి. ప్రకరణ 17 వచ్చేసి అంటరానితనాన్ని నిర్మూలించడం గురించి తెలుపుతుంది. ప్రకరణ 17 వచ్చేసి అంటరానితనం నిర్మూలన గురించి తెలుపుతుంది. అస్పృశ్యత అనేది సాంఘిక దురాచారం. ప్రకరణ 17 ప్రకారం అస్పృశ్యత అనేది సాంఘిక దురాచారం. అస్పృశ్యతను ఏ రూపంలో పాటించినా లేదా సమర్థించినా పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం శిక్షించబడతారు. చూడండి, ప్రకరణ 17 ప్రకారం అస్పృశ్యతను, అది అంటరానితనంను ఏ రూపంలో పాటించినా లేదా సమర్థించినా పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం శిక్షించబడతారు. అస్పృశ్యత నిషేధ చట్టాన్ని వచ్చేసి 1955లో చేయడం జరిగింది. చూడండి, అస్పృశ్యత నివారణ చట్టం వచ్చేసి 1955లో చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రకరణ 23. ప్రకరణ 23 ఏం చెప్తుందంటే వ్యభిచారం నిషేధం అని చెప్తుంది. వ్యభిచారము నిషేధం. ఆర్టికల్ 23 వచ్చేసి వెట్టి చాకిరీ నిషేధం గురించి తెలుపుతుంది. ఆ వెట్టి చాకిరీలోనే వ్యభిచారం కూడా ఉంటుంది. ప్రకరణ 23 వచ్చేసి దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ 1 వ్యభిచార నిషేధం. 23 వచ్చేసి వెట్టి చాకిరీ నిషేధం. స్త్రీలను, బాలబాలికలను అవినీతి వ్యాపార కార్యకలాపాలలో భాగస్వామ్యులను చేయకూడదు.
చూడండి, అనగా స్త్రీలను బాలికలను అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు. వెట్టి చాకిరి, వ్యభిచారం, దేవదాసి, మాతాంగి లాంటి పనులలో నియమించకూడదు. ప్రకరణ 23 ప్రకారం ఇవన్నీ చేయకూడదు. దీనికి ఆన్సర్ వచ్చేసి వ్యభిచార నిషేధము దీనికి ఆన్సర్. నెక్స్ట్ ప్రకరణ 24. ప్రకరణ 24 వచ్చేసి బాల కార్మిక నిషేధం. ప్రకరణ 24 ఏం చెప్తుందంటే బాల కార్మిక నిషేధం. 14 సంవత్సరాల లోపు బాలబాలికలను ప్రమాదకరపు పనులలో నియమించకూడదు. అనగా గనులు, కర్మాగారాలు, ఇతర ప్రమాదకర పనులలో నియమించరాదు. చూడండి, ప్రకరణ 24 ఏం చెప్తుందంటే బాల కార్మిక నిషేధం. 14 సంవత్సరాల లోపు బాలబాలికలను ప్రమాదకరపు పనులలో నియమించకూడదు. అనగా గనులు, కర్మాగారాలు, ఇతర ప్రమాదకరపు పనులలో నియమించకూడదు. కావున ప్రకరణ 330 ఏం చెప్తుందంటే చట్టసభలలో షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల ప్రాతినిధ్యం కొరకు రిజర్వేషన్లు కల్పించాలని చెబుతుంది. ప్రకరణ 17 వచ్చేసి అంటరానితనం నిర్మూలన. ప్రకరణ 23 వచ్చేసి వ్యభిచారం నిషేధము. ప్రకరణ 24 వచ్చేసి బాల కార్మిక నిషేధం గురించి తెలపడం జరుగుతుంది. కానీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డౌన్స్ సిండ్రోమ్ను కనుక్కోవడానికి ఈ క్రింది వాటిలో ఏ విధానంను ఉపయోగిస్తారు? డౌన్స్ సిండ్రోమ్ను కనుక్కోవడానికి ఈ క్రింది వాటిలో ఏ విధానంను ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 ఎంఆర్ఐ, ఆప్షన్ 2 అమినోసెంటసిస్, ఆప్షన్ 3 అల్ట్రాసౌండ్ స్కాన్, ఆప్షన్ 4 వచ్చేసి సోనోగ్రామ్. ఆప్షన్ 4 వచ్చేసి సోనోగ్రామ్. డౌన్స్ సిండ్రోమ్ అనేది పుట్టుకతో వచ్చే ఒక రకమైన వ్యాధి. దీనిని కనుక్కోవడానికి అమినోసెంటసిస్ను ఉపయోగించడం జరుగుతుంది. చూడండి, డౌన్ సిండ్రోమ్ను కనుక్కోవడానికి అమినోసెంటసిస్ను ఉపయోగిస్తారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది అంశాలను కాలక్రమానుగుణంగా అమర్చండి. చూడండి, క్రింది అంశాలను కాలక్రమానుగుణంగా అమర్చండి అని అన్నాడు. ఇక్కడ ఏ వచ్చేసి రేణుకా రే అధ్యయన బృందం, బి కాకా కలేల్కర్ కమిషను, సి దేబర్ కమిషను, డి మండల్ కమిషన్. ఈ కొన్ని కమిషన్లు ఇవ్వడం జరిగింది. అది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, దానిని వరుస క్రమంగా అమర్చండి అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఏ వచ్చేసి రేణుకా రే అధ్యయన బృందము, బి వచ్చేసి కాకా కలేల్కర్ కమిషను, సి వచ్చేసి దేబర్ కమిషను, డి వచ్చేసి మండల్ కమిషను. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ బిఏసిడి. చూడండి, బిఏసిడి. చూడండి, రేణుకా రే అధ్యయన బృందం వచ్చేసి 1959లో ఏర్పాటు చేయడం జరిగింది. 1959లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకా కలేల్కర్ కమిషన్ వచ్చేసి 1953లో ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, కాకా కలేల్కర్ కమిషన్ వచ్చేసి 1953లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే దేబర్ కమిషన్ వచ్చేసి 1961లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే మండల్ కమిషన్ వచ్చేసి 1979లో ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఆన్సర్ వచ్చేసి బిఏసిడి అంటే బి ఫస్ట్ వన్. కాకా కలేల్కర్ కమిషన్ 1953లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే రేణుకా రే కమిషన్ వచ్చేసి 1959లో ఏర్పాటు చేయడం జరిగింది. దేబర్ కమిషన్ వచ్చేసి 1961లో ఏర్పాటు చేశారు. మండల్ కమిషన్ వచ్చేసి 1979. దీనిని వరుస క్రమంలో అమర్చండి అని అంటున్నాడు కాబట్టి ఫస్ట్ కాకా కలేల్కర్ కమిషను, నెక్స్ట్ రేణుకా రే, థర్డ్ వచ్చేసి దేబర్ కమిషను, ఫోర్త్ వన్ వచ్చేసి మండల్ కమిషన్. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ బిఏసిడి. కాకా కలేల్కర్ కమిషన్ చూడండి, కాకా కలేల్కర్ కమిషన్ వచ్చేసి మొట్టమొదటి వెనుకబడిన తరగతులపై వేసిన కమిషన్. కాకా కలేల్కర్ కమిషన్ 1953లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి వెనుకబడిన తరగతులపై వేసిన కమిషన్. ఇక నెక్స్ట్ వచ్చేసి రేణుకా రే కమిషన్ వచ్చేసి సాంఘిక సంక్షేమము మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమంపై వేసిన కమిటీ. నెక్స్ట్ దేబర్ కమిషన్ కూడా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ ప్రాంతాలపై వేసిన కమిషన్. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాలలో వివక్ష వ్యతిరేక ఉద్యమం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాలలో వివక్ష వ్యతిరేక ఉద్యమం ఏది? ఆప్షన్ 1 సంగారబేరి, ఆప్షన్ 2 గొల్ల కురుమ డోలు దెబ్బ, ఆప్షన్ 3 తుడుం దెబ్బ, ఆప్షన్ 4 వచ్చేసి మాదిగ దండోరా. దీనికి ఆన్సర్ వచ్చేసి 4th వన్ మాదిగ దండోరా. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాలలో వివక్ష వ్యతిరేక ఉద్యమం వచ్చేసి మాదిగ దండోరా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవ హక్కుల యూనివర్సల్ డిక్లరేషన్. మానవ హక్కుల యూనివర్సల్ డిక్లరేషన్. ఆప్షన్ 1 ఐక్యరాజ్య భద్రతా సమితి ఒప్పందము, ఆప్షన్ 2 ఐక్యరాజ్య సమితి ఒప్పందము, ఆప్షన్ 3 అంతర్జాతీయ సదస్సులో పలు దేశాలు కుదుర్చుకున్న ఒక ఒప్పందము, ఆప్షన్ 4 వచ్చేసి బహుపాక్షిక ఒప్పందం. బహుపాక్షిక ఒప్పందం. చూడండి, మానవ హక్కుల యూనివర్సల్ డిక్లరేషన్ అనేది దీనికి ఆన్సర్ చూడండి 2nd వన్. ఐక్యరాజ్య సమితి ఒప్పందం ద్వారా మానవ హక్కుల యూనివర్సల్ డిక్లరేషన్ ఏర్పడడం జరిగింది. ఇది ఎప్పుడు ఏర్పడడం జరిగింది? ఎప్పుడు అంటే 1948. చూడండి, 1948 డిసెంబర్ 10న మానవ హక్కుల యూనివర్సల్ డిక్లరేషన్ జరగడం జరిగింది. ఇది వచ్చేసి అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ఒప్పందం ద్వారా మానవ హక్కుల యూనివర్సల్ డిక్లరేషన్ 1948 డిసెంబర్ 10న ఏర్పాటు అవడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సామాజిక అభివృద్ధి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం 1995లో జరిగిన ప్రదేశం. చూడండి, సామాజిక అభివృద్ధి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం 1995లో జరిగిన ప్రదేశం ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 వియన్నా, ఆప్షన్ 2 కోపెన్హేగన్, ఆప్షన్ 3 వచ్చేసి హెల్సింకి, ఆప్షన్ 4 వచ్చేసి ద హేగ్. దీనికి ఆన్సర్ వచ్చేసి 2nd వన్ కోపెన్హేగన్. 1995లో జరిగిన ప్రదేశం వచ్చేసి కోపెన్హేగన్. సామాజిక అభివృద్ధి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం 1995లో జరిగిన ప్రదేశం వచ్చేసి కోపెన్హేగన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో ఏది దీనికి కార్యాచరణ ప్రణాళికగా పరిగణించవచ్చు? చూడండి, కార్యాచరణ ప్రణాళికగా పరిగణించవచ్చు అంటున్నాడు. సాంప్రదాయక ఆచారాలు స్త్రీల హక్కులకు మధ్య సంఘర్షణ ఏర్పడ్డప్పుడు స్త్రీల హక్కులకే ప్రాధాన్యత ఇవ్వాలి అని ఏ సదస్సు చెప్పిందని అడుగుతున్నాడు. చూడండి, సాంప్రదాయక ఆచారాలు స్త్రీల హక్కులకు మధ్య సంఘర్షణ ఏర్పడ్డప్పుడు స్త్రీల హక్కులకే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పినది అడుగుతున్నాడు. ఆప్షన్ 1 ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సెషన్ న్యూయార్క్ 2010, ఆప్షన్ 2 కోపెన్హేగన్ అంతర్జాతీయ మహిళా సదస్సు 1980, బీజింగ్ అంతర్జాతీయ మహిళా సదస్సు 1995, ఆప్షన్ 4 వచ్చేసి నైరోబీ అంతర్జాతీయ మహిళా సదస్సు 1985. దీనికి ఆన్సర్ చూడండి 3rd వన్ బీజింగ్ అంతర్జాతీయ మహిళా సదస్సు 1995లో ఈ విధంగా కార్యాచరణ ప్రణాళిక పరిగణించింది. ఏమంటే సాంప్రదాయక ఆచారాలు స్త్రీల హక్కులకు మధ్య సంఘర్షణ ఏర్పడ్డప్పుడు స్త్రీల హక్కులకే ప్రాధాన్యత ఇవ్వాలి అని బీజింగ్ అంతర్జాతీయ మహిళా సదస్సు 1995లో నిర్ధారించడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బేగార్ మరియు బలవంతపు చాకిరీ వంటి వాటిని నిషేధించింది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బేగార్ చూడండి బేగార్ మరియు బలవంతపు చాకిరీ వంటి వాటిని నిషేధించింది? ఆప్షన్ 1 ఆర్టికల్ 15 క్లాస్ 1, ఆప్షన్ 2 ఆర్టికల్ 23 క్లాస్ 1, ఆప్షన్ 3 ఆర్టికల్ 43 క్లాస్ 1, ఆప్షన్ 4 ఆర్టికల్ 14 క్లాస్ 1. దీనికి ఆన్సర్ చూడండి 2nd వన్ ఆర్టికల్ 23 క్లాస్ 1 వచ్చేసి బేగార్ మరియు బలవంతపు చాకిరీ వంటి వాటిని నిషేధించింది. బేగార్ అనగా వెట్టి చాకిరీ. బేగార్ అనగా వెట్టి చాకిరీ. బేగార్ అనగా వెట్టి చాకిరీ. బేగార్ అనగా వెట్టి చాకిరీ. దీనిని చూడండి, బేగారును
ఆంధ్రప్రదేశ్లో వెట్టి అందరు, తెలంగాణలో బఘేలా మరియు వెట్టి అందరు, అదే గుజరాత్లో అయితే జీతం లేదా హలి అందరు, అదే రాజస్థాన్లో అయితే సగ్రి, ఒడిస్సాలో అయితే గోతి, ఉత్తరప్రదేశ్లో అయితే గోల్డము, మహారాష్ట్రలో బేగార్ లేదా వెట్టందరు, పశ్చిమ బెంగాల్లో బాదెన్ అని అందరు. వెట్టికి వివిధ రకాలైన పేర్లు ఇవన్నీ. బేగార్ మరియు బలవంతపు చాకరీ వంటి వాటిని నిషేధించిన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 23 క్లాస్ 1 ప్రకారం వచ్చేసి వెట్టి చాకరీని నిషేధించడం జరిగింది. వెట్టి చాకరీని నిషేధించడం జరిగింది. వెట్టి చాకరీ నిషేధ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? చూడండి, వెట్టి చాకరీ నిషేధ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? దీనిని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. అలాగే ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే చూడండి, వెట్టి చాకరీ నిషేధ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? దీనికి ఆన్సర్ను మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. కానీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్డ్ ప్రాంతాలు తెగల పరిపాలన నియంత్రణ అంశాలకు అంకితమయ్యింది? చూడండి, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్డ్ ప్రాంతాలు షెడ్యూల్డ్ తెగల పరిపాలన నియంత్రణ అంశాలకు అంకితమయ్యింది? ఆప్షన్ 1 9వ షెడ్యూలు, ఆప్షన్ 2 10వ షెడ్యూలు, ఆప్షన్ 3 4వ షెడ్యూలు, ఆప్షన్ 4 వచ్చేసి 5వ షెడ్యూలు. దీనికి ఆన్సర్ వచ్చేసి 4th వన్ 5వ షెడ్యూలు. 5వ షెడ్యూల్ ప్రకారము షెడ్యూల్డ్ ప్రాంతాలు తెగల పరిపాలన నియంత్రణ అంశాలు ఈ 5వ షెడ్యూలులో కలవు. కానీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత రాజ్యాంగంలో 5వ మరియు 6వ షెడ్యూళ్లలో నిబంధనల ప్రధాన ఉద్దేశం ఏమిటి? చూడండి, 5 మరియు 6వ షెడ్యూళ్లలోని నిబంధనల ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 1 సరిహద్దు రాష్ట్రాల అన్ని ప్రయోజనాలను కాపాడటము, ఆప్షన్ 2 పంచాయతీల అధికారాలు మరియు బాధ్యతలను నిర్ణయించడము, ఆప్షన్ 3 రాష్ట్రాల మధ్య సరిహద్దులను నిర్ణయించడము, ఆప్షన్ 4 వచ్చేసి గిరిజనుల హక్కులను రక్షించడము. దీనికి ఆన్సర్ వచ్చేసి 4th వన్ గిరిజన హక్కులను రక్షించడం. భారత రాజ్యాంగం 5వ మరియు 6వ షెడ్యూల్లోని నిబంధనల ప్రధాన ఉద్దేశం ఈ క్రింది వాటిలో నడుతున్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఏముందంటే దానికి సంబంధించి ఆప్షన్ 4th వచ్చేసి గిరిజనుల హక్కులను రక్షించడం. 5 మరియు 6వ షెడ్యూల్లో నిబంధనల ప్రధాన ఉద్దేశం. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.